భారతదేశ మార్కెట్‌లోకి కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్లు, అలానే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు తమ CLA ఈవీ వేరియంట్ ని మార్కెట్ లో తీసుకొచ్చారంటే ఈ ఎలక్ట్రిక్ కార్లు 85 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 792 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లోపల మీకు 12.5 ఇంచ్ డ్రైవర్ సంబంధించిన డిస్ప్లే లభిస్తుంది. అలానే మీకు 14 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. అలానే టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే లభిస్తాయి అనమాట. అంతేకాదు ఎలక్ట్రిక్ కార్ లో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా లభిస్తాయి అనమాట. 360 డిగ్రీ కెమెరా కానివ్వండి, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కానివ్వండి, అలానే మీకు లెవెల్ 2 ADAS ఫీచర్ కానివ్వండి, అలానే సేఫ్టీ పరంగా చూసుకున్నైతే యూరో ఎన్కాప్ రేటింగ్ వచ్చి 5 స్టార్ రేటింగ్ అనేది ఎలక్ట్రిక్ కార్ కి అయితే అప్లికబుల్ అవుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందిస్తున్నారు. 240 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఎలక్ట్రిక్ కార్ ని 20 నిమిషాల్లోనే 400 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ తో మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 55 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే టెస్లా కంపెనీ వాళ్ళు తమ రెండో ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు. ఆ మోడల్ పేరే టెస్లా మోడల్ Y అనమాట. టెస్లా మోడల్ Y మరియు టెస్లా మోడల్ Y L అని రెండు వేరియంట్స్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు ఒక్కసారి చార్జ్ పెడితే కనుక 680 కిలోమీటర్ల రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 201 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు టెస్లా సంబంధించిన సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. దీని సహాయంతో సుమారుగా మీరు 250 కిలోమీటర్ల రేంజ్ ని కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ తోనే పొందవచ్చు అని చెప్పి టెస్లా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2+2+2 6 సీటర్ కాంబినేషన్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక టెస్లా మోడల్ Y కి టెస్లా మోడల్ Y L కి డిఫరెన్స్ ఏంటంటే L వేరియంట్ లో మరింత లగ్జరీ ఫీచర్స్ అనేవి అడిషనల్ గా అయితే లభిస్తాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 60 లక్షల రూపాయల నుంచి అయితే భారతదేశ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారన్నమాట. అంతేకాదు మీకు గనక సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కావాలంటే మాత్రం దానికి అడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే స్టెల్లాంటిస్ కంపెనీ వాళ్ళు తమ తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఒక అరుదైన మైల్ రేక్ అయితే రీచ్ అయినట్టు చెప్తున్నారు. మొత్తం 50,000 ఎలక్ట్రిక్ కార్లు అయితే ఇప్పటికి మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు భారతదేశంలోనే కాకుండా ఇతర ఖండాలకు కూడా ఎలక్ట్రిక్ కార్ని అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. దానికి సౌత్ ఆఫ్రికా కానివ్వండి, లేకపోతే మనకి యూరోప్ కానివ్వండి, ఇలా ఇతర ఖండాలకు కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు సిట్రియాన్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు 50,000 ఎలక్ట్రిక్ కార్ని అయితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్షన్ యూనిట్ నుంచి బయటకు వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కన్స్యూమర్ కోర్టు వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ ఎవరైతే నల్లగండ్లకు చెందిన ఒక వ్యక్తి తమ ఎలక్ట్రిక్ స్కూటర్తో ఇబ్బందులు పడడంతో కేసు వేయడం జరిగిందనమాట. దాంతో కన్స్యూమర్ కోర్టు వాళ్ళు ఆ కేసును విచారించి 1,37,000 రూపాయల రిఫండ్ అనేది కస్టమర్కి ఇవ్వాల్సిందిగా ఓలా కంపెనీ వాళ్ళకి అయితే ఒక తీర్పునైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఆ కేసు యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సో కేసు వివరాల్లోకి వెళ్తే కనుక సంతోష్ రెడ్డి అనే ఒక వ్యక్తి 2023 సంవత్సరం నవంబర్ నెలలో ఓలా S1 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేశారు. బట్ కొన్న కొద్ది రోజుల్లోనే ట్రాఫిక్ లో వెళ్తున్నట్టుగా స్కూటర్ అయితే ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత సర్వీస్ సెంటర్ కు వెళ్ళినా కూడా సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎటువంటి రెక్టిఫికేషన్ చేయలేదు, ఆ స్కూటర్ సరిగ్గా సర్వీస్ చేసి ఇవ్వలేదు అనమాట. దీంతో కన్స్యూమర్ కోర్టుకి అయితే ఈ పర్సన్ అయితే ఆశ్రయించడం జరిగింది. మొత్తం వాదోపవాదాలన్నీ విన్న తర్వాత కన్స్యూమర్ కోర్టు వాళ్ళు ఏమని తీర్పిచ్చారంటే అతను ఏదైతే స్కూటర్ కొనుగోలు చేశారో ఆ ప్రైస్ తో పాటుగా ఇన్సూరెన్స్ సంబంధించిన 7,000 రూపాయలు, దాంతో పాటుగా అతను మానసికంగా ఇబ్బందులు పడిన దానికి ఇవన్నీ కలుపుకొని సుమారుగా 1,37,000 రూపాయలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రిఫండ్ ఇవ్వాల్సినట్టుగా కన్స్యూమర్ కోర్టు వాళ్ళు ఆదేశించారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే రైడ్ ఆసియా ఈవీ ఎక్స్పోలో జీలియో కంపెనీ వాళ్ళు తమ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే నో లైసెన్స్ సెగ్మెంట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చని చెప్తున్నారు. అలానే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్, అలానే లిథియం బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో తీసుకొచ్చని చెప్తున్నారు. 60 నుంచి 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 60,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకోవచ్చని చెప్తున్నారు. సో ఇనీషియల్ గా ఎవరైతే ఒక 500 మంది ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి హెల్మెట్ ఉచితంగా ఇస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు ఆంపియర్ నియో సంబంధించిన 2026 వేరియంట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీవియస్ గా ఉన్న ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిఫరెన్స్ ఏంటంటే మనకి రేర్ సైడ్ ఉన్న టైర్ సైజ్ అయితే తగ్గించారన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ టైర్ వచ్చి 12 ఇంచ్, రేర్ సైడ్ వచ్చి 10 ఇంచ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. అలానే కలర్ కాంబినేషన్ వచ్చి కొత్తగా మొత్తం 4 కలర్స్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే అందిస్తున్నారు.
చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ఒకసారి చార్జ్ పెడితే 118 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 2.3 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తున్నారు. 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అంటే ఛార్జింగ్ టైం చూసుకున్నైతే 5 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 87,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ కి అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. బ్యాటరీ మీద 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద 23,500 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. సో ఈ 23,500 రూపాయల్లో 10,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని చెప్తున్నారు. ఇంకొక 10,000 క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇంకొక 3,500 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కాంపోనెంట్ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఇవి కొన్ని లిమిటెడ్ సిటీస్ లో మాత్రమే ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం 23,500 రూపాయల వరకు బెనిఫిట్స్ అయితే ఇవ్వట్లే. కొంత అమౌంట్ వరకు మాత్రమే బెనిఫిట్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద ఏప్రిల్ మంత్ లో కూడా డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హ్యుండై ఐయానిక్ 5 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే బీజింగ్ లో జరుగుతున్న ఆటో షోలో అయితే రివీల్ చేశారన్నమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 27 అంగుళాల పానోరామిక్ డిస్ప్లే అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ కార్ లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. అంటే చాలా హ్యూజ్ గా ఉంటుంది అనమాట. అలాంటి సరికొత్త ఇన్నోవేటివ్ ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ ఇది భారతదేశ మార్కెట్ లో కానీ అంతర్జాతీయ మార్కెట్ లోకి అయితే అఫీషియల్ గా లాంచ్ చేయలేదు. బట్ ఒక కాన్సెప్ట్ కింద మాత్రం వీళ్ళు ఆటో ఎక్స్పోలో మాత్రం ప్రదర్శించారు. ఇక నెక్స్ట్ అయితే అటుల్ ఆటో కంపెనీ వాళ్ళు ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. వీళ్ళ టైప్ లో భాగంగా అటుల్ ఆటో సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట. అంటే కేవలం 15 నిమిషాలనే ఛార్జ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనేది అటుల్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోస్ యూజ్ చేస్తారు. ముఖ్యంగా B2B పర్పస్ కోసం ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం ఎలక్ట్రిక్ 3 వీలర్స్ లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సెటప్ చేయబోతున్నారు అనమాట. సో ఇనీషియల్ గా 15,000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్ లో అయితే ఈ కొలాబరేషన్ అయితే ఏర్పాటు చేసుకున్నారన్నమాట. సో మేజర్ గా బెంగళూరు ఇంకా ఇతర నగరాల్లో అయితే ఈ కొలాబరేషన్ అయితే జరగబోతుంది. ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ అయితే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి సుమారుగా 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ABB కంపెనీ వాళ్ళు ఏకంగా 1.2 మెగావాట్ ఛార్జర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కింద అయితే వస్తుంది అనమాట. Type 2 CCS Type 2 కనెక్టర్ తో అయితే ఛార్జింగ్ స్టేషన్ అయితే తీసుకొచ్చారు. కావాలంటే ఒకటే ఎలక్ట్రిక్ వెహికల్ కి 1.2 మెగావాట్ ఛార్జింగ్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 24 ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలంటే వాటిని స్ప్లిట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అంతటి పవర్ఫుల్ ఛార్జర్ అయితే వీళ్ళు డెవలప్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. అలానే 900 వోల్ట్ ఆర్కిటెక్చర్ వరకు కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్ ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే CATL కంపెనీ వాళ్ళు తాజాగా జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ అయితే రివీల్ చేశారన్నమాట. తమ జెన్జింగ్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ టైం అయితే రివీల్ చేశారు. 10% నుంచి 95% ఛార్జింగ్ ని కేవలం 6 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఇది ఒక LFP బ్యాటరీ ప్యాక్ అనేది చెప్తున్నారు అనమాట. అది కాకుండా వీళ్ళు NMC కెమిస్ట్రీలో ఒక 1000 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ ని రివీల్ చేశారు. భవిష్యత్తులో 1500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ ని కూడా సిద్ధం చేశామని చెప్పి CATL కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. కుదిరితే దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియోని మన MVS ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక చివరి అప్డేట్ చూసుకుంటే ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఒక అరుదైన మైల్ రాక్ అయితే రీచ్ అయ్యారు అనమాట. 6 లక్షల అమ్మకాలను అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రీచ్ అయినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా గత 16 నెలల్లోనే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 3 లక్షల అమ్మకాలు అయితే రీచ్ అయినట్టు చెప్తున్నారు. మెజారిటీ ఏథర్ ఎనర్జీ సంబంధించిన 50% సేల్ ఏదైతుందో లాస్ట్ 16 మంత్స్ నుంచే వచ్చినట్టుగా అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలు చెప్తున్నారు అనమాట. అలానే ముఖ్యంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్ కి కారణంగా ఏథర్ సంబంధించిన రిస్తా మోడల్ అలానే బ్యాస్ సిస్టమ్ కారణం అని చెప్పి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Baby, you'll get sick of being